2 రోజుల్లో వడ్ల కొనుగోలు వేగవంతం చేయకపోతే వేలాది మంది రైతులతో కలెక్టరేట్ ముందు ధర్నా చేపడతామని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల లక్షలాది మంది రైతులు అరిగోసపడుతున్నారని విమర్శించారు. మిల్లర్ల మీద చర్యలు తీసుకుని తక్షణమే కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేసి రైతులను ఆదుకోవాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. సిద్దిపేట గడ్డ మీద 45 రోజుల్లో మొత్తం రైతు బంధు వేస్తా అని చెప్పినావు. ఇవాళకి 63 రోజులైనా ఇంతవరకు నీ రైతు బంధు పైసలు పడలేదు. 15 ఆగస్టు కల్లా రుణమాఫీ చేస్తా అన్నావు. 15 ఆగస్టులు పోయినాయి, ఇదివరకు రుణమాఫీ కాలే. దేవుని మీద ఒట్టుబెట్టి రుణమాఫీ చేయని నువ్వు 45 రోజుల్లో రైతు బంధు వేస్తా అంటే అది మాత్రం నువ్వు అమలు చేస్తావా? ముఖ్యమంత్రి ఇవాళ నేను ఎన్సాన్పల్లికి వచ్చిన రేవంత్ రెడ్డి ఏమడుగుతున్నారు, మా రైతులు లారీలు పంపిది సారు అంటున్నారు. 15 రోజులలో 6 లారీలు వచ్చినాయి. ఇప్పటికీ చెదలు పట్టిపోతున్నాయి వడ్లు. మేము నెల 15 రోజులు వడ్లు పోసి కింద సీసీ లేదు, మట్టి ఉన్నది, జర లారీలు పంపింది అని రైతులు అడుగుతా ఉన్నారు. 1-2 రోజుల్లో గిట్ట మార్పు రాకపోతే స్వయంగా నేనే వెళ్లి కలెక్టరేట్ ముందు నిరవధిక ధర్నా చేపడతామని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నాం. కలెక్టరేట్ ను దిగ్బంధం చేస్తామని చెప్పి కూడా నేను ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా 2-3 రోజుల్లో పరిస్థితుల్లో మార్పు రావాలి. ఇచ్చిన మాట ప్రకారంగా రైతు బంధు నిధులు వెంటనే రైతులకు విడుదల చేయాలని ముఖ్యమంత్రి గారికి నేను గుర్తు చేస్తా ఉన్నా. నువ్వు 45 రోజులని చెప్పినావు, 63 రోజులైంది బిడ్డ ఇయ్యాలటికి. తక్షణమే ఆ రైతు బంధు డబ్బులు విడుదల చేయి. అదేవిధంగా సన్ఫ్లవరు జొన్నలు కొన్న రైతులకు కూడా డబ్బులు పట్టలేవు. ఆ రైతులకు కూడా డబ్బులు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.